వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ నుంచి చూద్దాం. మైలవరంలో పోలీసులు గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. మైలవరంకు చెందిన 2, నూజివీడుకు చెందిన 2, సత్తుపల్లికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ కె సుధాకర్ వెల్లడించారు. వీరు చెడు వ్యసనాలకు బానిసై సుదూర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి మైలవరంలో విక్రయిస్తున్నారని అన్నారు. 2 కేజీల 70 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామన్నారు. వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడలోని జిల్లా జైలు అధికారులు ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా వంశీ శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆయనను ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. 4వ అంతస్తులో అతడి కోసం 3 గదులను ఖాళీ చేయించినట్లు తెలిసిందే. భార్య పంకజశ్రీ అతనికి సహాయంగా ఉండటానికి కోర్టు అనుమతించింది. ఆసుపత్రిలో చేరిన తర్వాత వంశీకి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కొండపల్లి ఈనాం కన్వెన్షన్ రికార్డును న్యాయస్థానానికి సమర్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విశ్రాంత డిఎస్ఓ పోతురాజు బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1990 నుంచి భూమి వివాదం కోర్టులో ఉందని 2006లో కలెక్టరేట్లో ఒరిజినల్ రికార్డులు లభించిన తహసీల్దార్ కోర్టుకు చేరడం లేదన్నారు. 1959 చట్టం ప్రకారం కన్వెన్షన్ జరిగిన ఈనాం కింద కేసు వేయడం దుర్మార్గమని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. యోగా ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తుందని సెట్ శ్రీ సిఇఓ ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం స్టేడియంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు మనం ఇంటి వద్దే యోగా చేసుకోవచ్చన్నారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చని చెప్పారు. అన్ని వయసుల వారు యోగా చేయొచ్చునన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. అల్లూరు జిల్లా మన్యంలో ఏడాది వర్షాలు అనుకూలించడంతో పనస పండ్ల దిగుబడి ఆశాజనకంగా ఉంది. దుమ్రిగూడ మండలంలోని కొల్లాపుట్టలో ఉన్న పనస చెట్లకు గుత్తులుగా కాయలు కాశాయి. సాధారణంగా ఒక్కో చెట్టుకి 60 వరకు కాయలు కాస్తుంటాయి. అయితే ఈ ఏడాది ఒక్కో చెట్టుకి ఏకంగా 150 పైగా పనస కాయలు కాశాయి. చూడగానే నోరూరించే పనస పండ్లకు ఆంధ్ర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. కాయ సైజు, బరువును బట్టి 100 రూపాయల నుంచి 400 రూపాయల వరకు ధర ఉంది. గడిచిన 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు రేపల్లె నియోజకవర్గంలో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రేపల్లె ఆర్టీఓ రామలక్ష్మి తెలిపారు. చెరుకుపల్లి మండలంలో 12.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవగా నిజాంపట్నం మండలంలో 35.4 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 18.8 మిల్లీమీటర్లు, రేపల్లె మండలంలో 3.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు నిజాంపట్నం మండలంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల కొత్త గేటు వద్ద వీధి దీపాలు వెలగడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వీధి దీపాలు కాలిపోవడంతో 2 రోజులుగా కొత్త గేటు సమీపంలోని వీధులన్నీ చీకటిని తలపిస్తున్నాయి. వీధి దీపాలు కాలిపోవడంతో మరలా బిగించేందుకు 2 రోజులు పడుతుందని, అక్కడే కాకుండా కొండపల్లిలో కొన్ని ప్రదేశాల్లో వీధి దీపాలు వెలగడం లేదని మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం శివారు తాళ్లపల్లెలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి కొల్లు రవీంద్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే పెంచిన పింఛన్లు 4,000 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు విశాఖపట్నం నిర్వహించిన సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. విశాఖలోని పాత పోస్ట్ ఆఫీస్ కూడలిలో ఆంధ్ర యూనివర్సిటీలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించవలసిన విధానంపై అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు. యుద్ధం అనివార్యమైతే పౌరులు పాటించవలసిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్, ఏసీడీఆర్ఎఫ్ సిబ్బంది వివరించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో యోగాంధ్ర 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి హాజరై అధికారులు, విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా యోగా ఆసనాలు వేశారు. జిల్లాలో యోగా మాస్టర్స్ ద్వారా ప్రజలకు యోగాపై అవగాహనతో పాటు శిక్షణ అందిస్తున్నాం అని అన్నారు. యోగా అనేది ఒక ప్రాచీన ప్రక్రియ అని, మన పూర్వీకులు కనిపెట్టిన యోగా ప్రక్రియ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటిందన్నారు.